హాయ్ అండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మునగాకు కారప్పొడి నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానన్నది ఈరోజు మీతో షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్గా అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆ గిన్నె అయితే వేడైపోయిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏంటి అనేది నేను 1 by 1 చెప్తానండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫస్ట్గా అయితే శనగపప్పు అయితే వేసాను, ఆ తర్వాత మినప్పప్పు అయితే వేసాను అనమాట. ఈ రెండు లైట్గా అయితే మనం ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి కాబట్టి ఫస్ట్గా అయితే ఈ రెండే మనం యాడ్ చేసుకోవాలండి. 1 by 1 యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆ తర్వాత నేను ధనియాలు అలాగే జీలకర్ర కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 month 2 months అయినా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. నేనేమంటానంటే 2 months 3 months ఇలా వద్దండి. మంత్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకుంటే, ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా టేస్టీగా తినొచ్చు అన్నమాట. ఒకేసారి మీరు 4 నెలలు 5 నెలలు 3 నెలలు అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవద్దు. కొద్దిగా టేస్ట్ అయితే మారిద్దండి. సో అందుకే చెప్తున్నాను, 1 monthకి సరిపోయేంతగా చేసి పెట్టుకున్నామనుకోండి, చాలా టేస్ట్ అంతగా మారదు, బాగుంటుందన్నమాట. తినడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎండుమిరపకాయలు మాత్రం మీ ఇష్టం అండి. మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. నేనైతే ఈ పొడిని బట్టి నేను ఆల్రెడీ మునగాకు అలాగే కరివేపాకు ఈ రెండింటిని లైట్ కాదు, ఈ రెండింటిని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్లో బాగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ తడి మొత్తం ఆ క్లాత్ పీల్చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోనే నీడలోనే నేను ఆరబెట్టేసుకున్నాను ఈ రెండింటిని. ఎండలో అసలు ఆరబెట్టకూడదు, ఆరబెట్టుకుంటే ఆ కలర్ వేరుగా ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కూడా తీసేసుకున్నానండి. మేము కొద్దిగా కారం ఎక్కువే తింటాం కాబట్టి ఇన్ని ఎండుమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. సో అది ఎండుమిరపకాయలు నేను తుంచి వేసుకున్నాను. సో అది అయితే ఈ మనకు మునగాకు అలాగే కరివేపాకు ఈ రెండింటిని కలిపి కారపొడి ఈరోజు చేస్తున్నాను కదా, ఆ రెండు మనకు బాగా నీడలోనే ఎండడానికి ఒక 4 to 5 days అయితే పట్టిద్ది అనమాట. ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర వేసేసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు ఉన్న సీడ్స్ వేరుగా తీసి పెట్టుకుని ఆ సీడ్స్ కూడా వేసేసాను. ఎందుకంటే ఫస్ట్ డే మనం ఆ సీడ్స్ వేసామనుకోండి కాలిపోతాయి అనమాట, అంటే మాడిపోతాయి అనమాట. సో అందుకు ఒక 4 days బాగా మనకు నీడలోనే ఎండిన తర్వాత ఇంకా కొద్దిగా మెత్తగానే ఉన్నాయి ఆకులు అనుకుంటే మాత్రం మీరు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోండి. మీరు స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతేనండి. మనం చేత్తో ఇలా నలిపితే మునగాకైనా కానీ కరివేపాకైనా కానీ బాగా పౌడర్లా అయిపోవాలంట మన చేతిలోనే. అప్పుడే మనకు మిక్సీలో వేసుకుంటే ఫైన్గా పౌడర్ అయితే అయ్యిద్ది. ఛానల్ కింద నేను యాడ్ చేస్తానండి షార్ట్ వీడియో కూడా, చూడండి ఒకసారి. సో ఓకేనా. ఇక్కడ నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కర్బూజా గింజలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ 3 రకాల సీడ్స్ అయితే వేసుకున్నానండి. నార్మల్గా మనం ఈ సీడ్స్ని కూడా వేరుగా పౌడర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో నేను ఇక్కడ కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, ప్రతిరోజు తింటాం కాబట్టి ఇందులోనే ఈ సీడ్స్ కూడా అప్పటికప్పుడు అనుకొని యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకున్నానండి. నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. నువ్వులు ఫస్టే మనం యాడ్ చేయకూడదు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి మనం. సో అది ఇవన్నీ నేను డ్రై రోస్టే చేస్తాను. ఇందులో ఆయిల్ ఒక్క చుక్క కూడా యాడ్ చేయను. ఇది మాత్రం బాగా గమనించండి మీరు. ఆయిల్ వేస్తే ఏమయ్యిద్దంటే మనం అలా పెట్టినప్పుడు 1 month అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక రకమైన కొద్దిగా స్మెల్ లాగా వచ్చిద్ది. అలాగే ఆ పొడి కూడా పొడిలా ఉండదండి, కొద్దిగా గడ్డలుగా అయిపోద్ది అనమాట. సో అలా ఉంటే అంతగా ఇదిగా ఉండదు. సో అందుకే నేను మొత్తం డ్రై రోస్టే చేస్తాను. లాస్ట్కి చూడండి పౌడర్ ఎలా ఉంటుందో, మునగాకు కారపొడి ఎలా ఉంటుందో. ఇవన్నీ బాగా కొద్దిగా చల్లారిపోవాలి. మరీ అంత వేడిగా మిక్సీ జార్లో అస్సలు వేయొద్దు, అది బాగా చల్లారాలన్నమాట. సో అది ఇక్కడ శనగపప్పు కొద్దిగా మాడిందండి. నేను పక్కన ఇడ్లీ కూడా ప్రిపేర్ చేయాలి కదా, టైం అయిపోతుంది బాబుకి అని చెప్పేసి మార్నింగ్ పెట్టుకున్నాను ఈ ప్రిపరేషన్ అనమాట. సో అది ఆల్రెడీ నేను మునగాకు అలాగే కరివేపాకు పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఓన్లీ మిక్సీలో అలా తిప్పాము అంతేనండి, పౌడర్ అయితే అయిపోయిందనమాట బాగా ఎండబెట్టిన తర్వాత. సో అది ఇదిగోండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అది బాగా పౌడర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మునగాకు పొడి కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు అలా తిప్పామనుకోండి మిక్సీలో, ఫైన్గా అయితే మనకు మునగాకు కారపొడి అయితే ప్రిపేర్ అయిపోయినట్టే.
ఆ తర్వాత ఇంకా యాడ్ చేస్తానండి కొన్ని ఇంగ్రీడియంట్స్, అవేంటో చూడండి, స్కిప్ చేయకండి మీరు మాత్రం వీడియోనైతే. ఆ తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అలాగే చింతపండు కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనం. ఆ వెల్లుల్లి రెబ్బలు అలా యాడ్ చేయగానే ఇంకా బాగా స్మెల్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా ఆ రోజు కారపొడి ప్రిపేర్ చేస్తుంటే ఇంకా కిచెన్ మొత్తం మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత పల్స్ ఇచ్చుకుంటూ 2-3 టైమ్స్ చేసామంటే ఇంక అంతేనండి, మునగాకు కారపొడి ప్రిపేర్ అయిపోయినట్టే. వేడి వేడిగా ఉన్నప్పుడు మనము ఏ కంటైనర్లో కూడా పెట్టకూడదు, కొద్దిగా చల్లారిన తర్వాతే ఇంకా కంటైనర్లో పెట్టుకుంటారో బాక్సెస్లో పెట్టుకుంటారో మీ ఇష్టం. స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మీరు 1 స్పూన్ తీసుకోండి చాలు, చాలా హెల్త్కి అయితే మంచిది. అలాగే పిల్లలకు కూడా ఇవ్వాలన్నమాట, పిల్లల బోన్స్కి మంచి బలాన్ని అయితే ఇచ్చిద్ది అనమాట. ఇన్ని పోషక విలువలు అయితే మనకు మునగాకు పొడిలోనే ఉంటాయండి, అన్ని ఆకుకూరలతో పోల్చుకున్నా కానీ. మరొకసారి చెప్తున్నాను, నేనైతే ఒక స్పూన్లో రైస్లో వేడి రైస్లో కొద్దిగా ఘీ యాడ్ చేసుకొని తింటానన్నమాట, చాలా బాగుంటుంది.